అర్థమైందా? పరాక్రమము ఆయనదే, మనది కాదు. చెప్పండి, పరాక్రమము ఆయనదే. రోగాలు వచ్చినాయి అనుకోండి, చెప్పండి, స్వస్థపరిచే పరాక్రమము ఆయనది. మోయబడిన గర్భాలతో ఉన్నారనుకోండి, దాన్ని తెరిచే పరాక్రమము ఆయనది. నానా విధములైన చిక్కుల్లో మీరు ఇరుక్కుపోయినప్పుడు అందులో నుంచి మీరు మిమ్మల్ని విడిపించే పరాక్రమము ఆయనదే. భయంకరమైనటువంటి దుర్వ్యసనాల్లో ఉన్నప్పుడు అందులో నుంచి బయటకు వేసేది ఆ పరాక్రమము ఆయనదే. ఆయన దగ్గరకు వచ్చిన వారు స్వస్థ పొందారు, సమాధానంగా జీవించారు. ఒక రోగులు స్వస్థ పొందటమే కాదు, పాపములో నుంచి విడుదల పొందారు. చనిపోయిన వాళ్ళు బాగుపడ్డారు. గుడ్డితనంతో ఉన్న వాళ్ళు సూపు పొందారు. కుంటివారు లేచి నడిచారు. మగవారు మాట్లాడి కుష్ఠరోగులు శుద్ధులయ్యారు. ఇది నా చేత కాదు అనే దేవుడు కాదు మన దేవుడు. బలహీనుడు కాదు ఆయన, రోగి కాదు.